తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా ప్రయాణించే పౌరులకు కేంద్ర రైల్వే శాఖ మరో తీపి కబురు అందిస్తూ చెర్లపల్లి జంక్షన్ నుండి కేరళ రాజధాని తిరువనంతపురం మధ్య అత్యాధునిక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ను కేటాయించింది. ఈ ప్రతిష్టాత్మక రైలును తిరువనంతపురం వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించి దేశానికి అంకితం చేశారు. సుదూర ప్రాంతాలకు తక్కువ ఖర్చుతో వేగంగా చేరుకునేలా రూపొందించిన ఈ సూపర్ ఫాస్ట్ రైలు తెలుగు రాష్ట్రాల మధ్య అనుసంధానతను మరింత బలోపేతం చేయనుంది. ఈ నూతన సర్వీసును తెలంగాణకు కేటాయించడం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పటికే చెర్లపల్లి నుండి బీహార్లోని ముజఫర్పూర్ మధ్య ఒక అమృత్ భారత్ రైలు విజయవంతంగా నడుస్తుండగా ఇప్పుడు దక్షిణ భారత యాత్రికుల కోసం మరో సర్వీస్ అందుబాటులోకి రావడం విశేషం. ఈ రైలు ప్రారంభం కావడంతో కేరళకు వెళ్లే పర్యాటకులకు, ముఖ్యంగా శబరిమల భక్తులకు, కార్మికులకు ఎంతో వెసులుబాటు కలగనుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అత్యున్నత ప్రమాణాలతో ఈ రైలును భారతీయ రైల్వే పట్టాలెక్కిస్తోంది. ఈ అమృత్ భారత్ వీక్లీ ఎక్స్ప్రెస్ రెగ్యులర్ సర్వీసులు ఈ నెల 27వ తేదీ నుండే ప్రారంభం కానుండగా ఇందుకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ రేపటి నుండే అందుబాటులోకి రానున్నాయి. షెడ్యూల్ ప్రకారం ప్రతి మంగళవారం ఉదయం 7:15 చెర్లపల్లి నుండి బయలుదేరే ఈ రైలు మరుసటి రోజు మధ్యాహ్నం 2:45 తిరువనంతపురం నార్త్కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో బుధవారాల్లో సాయంత్రం 5:30 తిరువనంతపురంలో ప్రారంభమై మరుసటి రోజు రాత్రి 11:30 చెర్లపల్లి టెర్మినల్కు చేరుకుంటుంది. ఈ రైలు ప్రయాణ మార్గంలో తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ వంటి కీలక ప్రాంతాల్లో స్టాపేజీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూడా సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట వంటి ప్రధాన స్టేషన్లలో ఈ రైలు ఆగనుంది. ఇప్పటికే చెర్లపల్లి, ముజఫర్పూర్ మధ్య ఒక అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సర్వీస్ నడుస్తోంది. చెర్లపల్లి, ముజఫర్పూర్ మధ్య అమృత్ భారత్ రైలు తెలంగాణలోని చెర్లపల్లి నుంచి ఉదయం 4:05 ప్రారంభమై కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, సిర్పూర్ కాగజ్ నగర్ మీదుగా మహారాష్ట్రలోకి అడుగుపెడుతుంది. ముజఫర్పూర్కు మరుసటి రోజు సాయంత్రం 4 చేరుకుంటుంది. సామాన్య ప్రజలకు విలాసవంతమైన ప్రయాణాన్ని చేరువ చేసే ఉద్దేశంతో ఈ రైలులో మొత్తం 22 అధునాతన కోచ్లను ఏర్పాటు చేశారు. ఇందులో 8 స్లీపర్ క్లాస్ కోచ్లతో పాటు 11 జనరల్, సెకండ్ క్లాస్ కోచ్లు సామాన్య ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేకంగా దివ్యాంగుల సౌకర్యార్థం 2 సెకండ్ క్లాస్ కోచ్లను సులభంగా ప్రయాణించేలా రూపొందించడం ఈ రైలులోని గొప్ప విశిష్టత. సుదూర ప్రయాణం కాబట్టి ప్రయాణికుల ఆహార అవసరాల కోసం ఒక ప్యాంట్రీ కార్ కోచ్ను కూడా రైల్వే శాఖ ఈ రైలుకు జతచేసింది. పుష్ పుల్ టెక్నాలజీతో నడిచే ఈ రైలు తక్కువ సమయంలోనే అధిక వేగాన్ని అందుకొని లక్ష్యాన్ని చేరుకుంటుందని అధికారులు స్పష్టం చేశారు. అధునాతన మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, ఆకర్షణీయమైన కుషన్ సీట్లు, సెన్సార్తో పనిచేసే వాటర్ ట్యాప్లు వంటి సౌకర్యాలు ఈ రైలులో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా కౌంటర్ల ద్వారా టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు.